చంద్రబాబు నాయుడికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక షాక్ ఇచ్చినట్టయింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్ చేస్తుంది. దాన్ని రాబోయే రోజుల్లో ఇష్యూ కూడా చేస్తుంది. జగన్ మీద ద్వేషం కిందనో లేకపోతే పెద్దిరెడ్డి అవినీతి చేస్తున్నాడన్న పేరుతోనో ఆగిపోయినటువంటి లేదా ఆపివేయబడినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం వాస్తవానికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొదట పూర్తి అవకాశం కల్పించినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ మీదన జలదీక్ష కూడా చేసుకొచ్చారు, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటంటే, ఆంధ్రాకి పోలవరం నీళ్ళు వస్తే దానికి ప్రతిగా ఆంధ్ర ప్రాంతానికి కృష్ణా డెల్టాకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి నీటి హక్కు ఏదైతే ఉందో ఆ నీటి హక్కుని రాయలసీమకి వాడుకుంటాము అన్నటువంటిది. అది జెన్యూన్గానే అనిపించింది. దాంతో పబ్లిక్ ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎన్నుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కొత్త మలుపు తిరిగినటువంటిది. జగన్ వచ్చిన తర్వాత కూల్గా అక్కడ వీళ్ళందరూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది ఏంటి, కేసీఆర్ జగన్ కుమ్మక్కైపోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలాంటి పర్మిషన్ లేకుండా నీళ్లు తోడేస్తున్నాడు అన్నటువంటి. కేసీఆర్ ఎక్కడైతే నీళ్లు తోడుతున్నారో దానికంటే ఎగువ ప్రాంతంలో నీళ్లు తోడేటటువంటి విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ తీసుకొచ్చాడని అప్పట్లో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఆ తర్వాత వీళ్ళు గొడవ తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు అసలు సీన్ ఎట్లా ఉందయ్యా అంటే, దీంట్లో కొత్త మలుపు తిరిగింది ఏంటయ్యా అంటే, ఈ జల అంశాలకు సంబంధించి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి గొడవ వచ్చినటువంటి వేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ పూర్తయిపోయాక, తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిపోయాక అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన మాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రమయ్యింది, తెలుగుదేశం పార్టీకి ప్రాబ్లం అవుతుంది. కాకపోతే రేపు వచ్చాక దీనికి దెబ్బ మీద దెబ్బ పడితే మొదటి దెబ్బ మర్చిపోతారన్నట్టు ఇప్పుడు ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరగచ్చు. కానీ ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అప్పట్లో చెప్పుకొచ్చింది ఏంటంటే, అవినీతికి పాల్పడుతున్నారు, పెద్దిరెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నటువంటిది మాట్లాడుకొచ్చారు కదా. పెద్దిరెడ్డి ఆ రోజునే నేను ప్రస్తావించి ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు గుర్తెచ్చుకుంటే, పెద్దిరెడ్డి ఇంటికి ఏమైనా పట్టుకుపోతున్నాడు ఏంది, నీళ్ళు రాష్ట్రానికే కదా పట్టుకొచ్చేటటువంటిది, దాంట్లో అవినీతి పేరుతో ఆపుకుంటే ఎట్లా అన్నది. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అంటే, తాను కోరినందునే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు అన్నది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. చంద్రబాబుతో ఏకాంత సమావేశంలో తాను కోరానని, వెంటనే చంద్రబాబు ఒప్పుకున్నారని, అందుకనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయని, నిజ నిర్ధారణ కమిటీ కూడా వెళ్ళి చూసుకోవచ్చు అని ప్రకటించారు. అంటే రేవంత్తో సాన్నిహిత్యం కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిని అడ్డుపెట్టి, జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయించారు అన్నటువంటిది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ద్వారా గురువు గారికి పెద్ద దెబ్బ కొట్టాడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి. ఒకసారి అదేంటి విందాం. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన, నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే, మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. పూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరి నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీల పర్ డే దోపిడీని ఆపించి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మాట. అంటే అసలు
తెలంగాణ కంటే అతిపెద్ద దారుణమైనటువంటి నష్టంలో కష్టంలో ఉండేది ఏ ప్రాంతం? రాయలసీమ. రాయలేలిన సీమ రాయలసీమ, రతనాల సీమ రాయలసీమ, రాళ్లసీమగా మారిపోవడానికి కారణమైనటువంటిది ఏంటి? నీళ్లు లేకపోవడం. అంత కీలకమైనటువంటి అంశంలో ఈ ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి వాటి దాకా పరిపాలించిన వాళ్ళందరూ రాయలసీమ ముఖ్యమంత్రులు 100కి 95 మంది. సీన్ కట్ చేస్తే ఆ రాయలసీమకే నీళ్లు లేనప్పుడు రాజశేఖర రెడ్డి నాడు ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా దాని మీద ధనయజ్ఞం అని ఆరోపణలు చేసి ఆ తర్వాత అయినా సరే పట్టించుకోకుండా రాజశేఖర రెడ్డి కట్టించడం వల్ల పోతిరెడ్డి పాడుకి నిరసన ఉద్యమాలు చేసినా సరే అక్కడ ఆ నీళ్లు రాబట్టినే 4 ముద్దలు తింటున్నారు. కర్నూలు లాంటి కరువు సీమలో సన్నబియ్యం దొరుకుతున్నది మనకి, సోనా మసూరి, సాంబ మసూరి లాంటిది. ఇవాళ మిగతా ప్రాంతాలు ఎదగడానికి వీలుగా నిశ్శబ్దంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పనులు చేయిస్తే అది ఆపేశారు. ఇప్పుడు దానికి కారణం చెప్పింది పెద్దిరెడ్డి అవినీతి అనినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం అనినో చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ అంతర్గత అండర్స్టాండింగ్తో తన శిష్యుడికి బాగు కోసం ఆపారని చెప్పాలా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది తప్పని రేపు పొద్దున ఇక్కడ తెలుగుదేశం నాయకులు చెప్తారా చూడాలి. ఇది మాత్రం రాయలసీమకి నిలువెత్తు ద్రోహాన్ని తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు వైసీపీ చేతికి ఒక అస్త్రం ఇచ్చినట్టయింది. దీన్ని డైవర్ట్ చేయడానికి మరేదైనా అస్త్రాన్ని తెర మీదకి తీసుకొస్తారు. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ పగిలితే మొదటి దెబ్బ మర్చిపోతారన్నటువంటి కోణంలో ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక అంశాన్ని తీసుకొస్తున్నారు కదా, అట్లా ఏమన్నా తెస్తారేమో చూడాలి రాబోయే రోజుల్లో.